నేను అందరి కోసం అంత టైం ఇస్తున్నాను, అందరి కోసం అన్ని చేస్తున్నాను కదా, కానీ నాకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవడు ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడగడం మానేసి హ్యూమన్ సైకాలజీ రా ట్రూత్ తెలిస్తే నీకే కళ్ళు తెరుచుకుంటాయి. నువ్వు ఎవరితో అయినా ఎంత మంచిగా అయినా ఉండు, వాళ్ళకి ఎంత మంచి అయినా చెయ్యి, అది నీ క్యారెక్టర్. కానీ వాళ్ళ నుంచి అదే మంచితనం మాత్రం ఎక్స్పెక్ట్ చేయకు. నువ్వు మంచిగా ఉన్నావు అని చెప్పి ప్రపంచం మొత్తం కూడా నీకు అదే మంచిని తిరిగిస్తారు అన్న భ్రమలోంచి, ఆ బబుల్లోంచి నువ్వు బయటికి రా. ఎందుకంటే నువ్వు మంచిగా ఉన్నంత మాత్రాన అవతల నీతో మంచిగా ఉండాలని రూల్ ఏమీ లేదు. ఇది హ్యూమన్ సైకాలజీ. నువ్వు మంచిగా ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కడు నువ్వుతో మంచిగా ఉండరు. నీ ముందు మంచిగా ఉన్నట్టు నటిస్తారు, కానీ నీ వెనకాల నీ గురించి నీ మీద వేసే స్కెచ్లు వేస్తూనే ఉంటారు. నువ్వు మంచిగా ఉంటే సరిపోదు, ఎవరితో ఎంత బౌండరీలో ఎంత లిమిట్స్ లో ఉండాలనేది డిసైడ్ చేసుకుని ఉండు. బౌండరీస్ లో ఉంటేనే నీకు చాలా మంచిది. నీ బౌండరీస్ లో నువ్వు మెయింటైన్ చేసుకో. అవతల మనిషి గురించి నీకు తెలిసిన తర్వాత ఎప్పుడైనా సరే నీ బౌండరీస్ ని నువ్వు మెయింటైన్ చేసుకో, లేదంటే తర్వాత నువ్వే నష్టపోతావు. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకో. అర్థమైతే, నేను చెప్పిన మాటలో వాల్యూ అనిపిస్తే కామెంట్ లో 100 కామెంట్ చేయి. ఈ రీల్ ని సేవ్ చేసుకో.